ఇంతవరకు బానే ఉన్నాడే, ఉన్నట్టుండి ఎలా పోయాడు? 40 ఏళ్ళు అంతఃపురంలో విశ్వాసంగా పనిచేశాడు. తలరాత షాక్ కొట్టిపోయాడు. రే, ఇక్కడికి దాన్ని ఎవరు రమ్మన్నారు? అదే కదా రమ్మని ఎవరన్నారా? హలో సార్. నువ్వేనా రమ్మన్నది? సార్ కాలు తడబడిందని ముందుకు వచ్చాను సార్, అంతలోనే కొట్టేశారు. ఆయన కాబట్టి ఒక్కదాంతో వదిలేశారు. నేనైతే కాల్ చేసి పిలిచిన వాడిని గొంతు నిలిమి చంపేశావా? కాల్ చేసి పిలిచింది వీడే. ఏది చంపు చూద్దాం. ఎవరదే? ఏంటి చెయ్యే కాల్ సైజులో ఉంది? అయ్యా, చిన్నమ్మగారు ఎంత మీ కూతురు అయినా చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచింది ఆయనే కదా. అలాంటిది ఆయన చావుకు రాకపోతే ఎలా? అందుకే ఫోన్ చేసి రమ్మన్నా. అయ్యా ఎంతైనా ఎరా, క్రిందటిసారి కంటే కూడా ఎర్రబడింది కదా. అతడు కొట్టి నా చెంప ఎర్రబడిపోయిందే, నీకు అది అక్కర్లేదు కదా. ఫీల్ ఓకురా. తను ఏడ్చేటప్పుడు కూడా అందంగా ఉందిరా. నిన్ను పెళ్లి చేసుకున్నా కూడా జీవితం మొత్తం ఏడుపు మొహం పెట్టుద్ది, అప్పుడు ఆనందించు. లేకపోతే ఏంట్రా, 15 సంవత్సరాలుగా ఊరుకొచ్చిన ప్రతిసారి తన వెంట పడుతూనే ఉన్నావు. ఎలాంటి ప్రయోజనం లేదు. ఈసారైనా నీ మనసులో ఉన్న దాచకుండా అమ్మాయితో చెప్పు. బామ్మర్ది, ఆ డ్రైవర్ చనిపోవడం వల్ల అంతఃపురంలోని మీటర్ కాలిపోయింది. ఆ అంతఃపురంలోని మొత్తం వైరింగ్ వర్క్ అంతా ఆ బిల్డింగ్ లోనే ఉండి నేను చేయబోతున్నాను. ఆ టైంలో నేను నా లవ్వుని చెప్పేస్తాను. నువ్వు కూడా వర్క్ రావచ్చు కదా. రై, ఊరంతా ఏకమై నేను దొంగను కోడై కూసినా దిగులు పడలేదురా. కానీ నన్ను పనిలోకి పిలిచావే, అదే ఇన్సల్ట్ గా ఉందిరా. ఛా! జ్యోతి వచ్చేసింది. ఎలా ఉన్నావు రాజు? అక్క, ఏంటిదంతా? 6 మాసాల తర్వాత వచ్చింది పాపం, అందుకే హారతి. శ్మశానం నుంచి వచ్చిన దానికి హారతి తీస్తారా? ఎప్పుడు బయలుదేరుతున్నావు? 2-3 రోజుల్లో. ఏం వచ్చిన పని అయిపోయిందిగా, బయలుదేరచ్చు కదా. జ్యోతి, నువ్వేం ఫీల్ అవ్వకమ్మా. మామయ్య గారి గురించి నీకు తెలియదేముంది. రా, లోపలికి వెళ్దాం. నువ్వు రామ్మా. హాయ్ శాలు, చిట్టి తల్లి ఎలా ఉన్నావు? ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నావు? నీకోసం ఏం కొని తీసుకొచ్చినా చూసావా? కిస్ ఇస్తేనే చాక్లెట్. ఇప్పుడే వచ్చాను. ఇదిగో తీసుకో. రండి ఇన్స్పెక్టర్ గారు. చైనా ఉంగరమా? గవర్నమెంట్ నాకు ఇచ్చే జీతానికి ఉంగరాలు చైన్లు కొనలేనండి. ఇంటికి దోచిపిండి తీసుకెళ్తున్నాను, కవర్ చిరిగిపోయింది. ఒక కర్ర సంచి ఇవ్వండి. బాబు, సార్కి ఒక కర్ర సంచి ఇవ్వు. పార్టీ రెడీ. పార్టీ ఎవరు? తరివి పట్టుకోవడానికి వీల్లేని వయసు వాళ్ళది. చిన్న బ్యాగ్ అయినా 2-3 కాసులు. చిన్న బ్యాగ్? నేను చిల్లర దొంగలా కనిపిస్తున్నారా? నోరు మీరా. బాస్, ఉదయం నుంచి వెయిటింగే సరిపోయింది. కొట్టు మూసే టైం అయింది. ఒరే బక్కోడా, ఏదో పెళ్లి పార్టీ వస్తుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పెద్ద బ్యాగ్ లోది లంపగా కొట్టేద్దాం. దెబ్బలు పెద్దగానే తినాల్సి వస్తుంది. బాక్క పీనుగా. బాస్ చెప్పినట్టుగానే పెద్ద బ్యాగ్ వస్తుంది. బల్క్ గా కొట్టవచ్చు. బ్యాగ్ నీకంటే వెయిట్ గా ఉన్నట్టుందిరా, దాన్ని కాజేయగలవా? ఆ మొహాన్ని ఎక్కడ చూసినట్టుందిరా. మన లోకల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పోయిన నెల మరిద్దరిని లాకప్ లోకి తోసి ఎడాపెడ కుమ్మి పారేసాడే అతనే. పోలీసు తెలిసి వాడు బ్యాగ్ కాజేసావా? మరి ఊరుకుంటావంటే పొండి పొండి. ఏమైంది? అయ్యో, బండిలో పెట్రోల్ పోయించమని డబ్బులు ఇచ్చాను. పెట్రోల్ పోసాగా. మరి బండి ఆగిపోయిందే. నా బండికి పోసాను బాస్. రేయ్,
పంచర్ అయిన బండికి పెట్రోల్ పోసి దొంగతనం కోసం వచ్చిన బండిలో పోయకపోతే మనల్ని చూసే వాళ్ళు ఏమనుకుంటారు? లూజు అని అనుకుంటారు. నరాలు లూసు. నువ్వు నన్ను అప్పుడప్పుడు బాస్ అని పిలవడం వల్లే నీ తల తక్కతనాన్ని సహిస్తున్నా. బ్యాగ్ జాగ్రత్త, బ్యాగ్ జాగ్రత్త. అయ్యా ఎంత కొట్టేశారా? బ్యాగ్లో 10 కిలోలు ఉందయ్యా. 10 కేజీలు బంగారమా? ఒకటి నోరు పారేసుకుంటున్నా లేదా కళ్ళు పారేసుకుంటున్నా? నోరు మీద. పోలీసు వాడి దగ్గర కొట్టేశారు. మన స్టేషన్ లోని పీసీలను పంపించి ఏరియా మొత్తం వెతకమని చెప్పు. ఆనవాలా వాడి చేతిలో బంగారపు కొట్టు కర్ర సంచి ఉందయ్యా, అదే ఆనవాలు. రేయ్, మనం తప్పించుకోవడానికి ఒకటే దారి ఉంది, వెళ్దాం పద. ఎందుకు ఆగారు? రేయ్, దోచుకున్న బంగారం లోపలికి ఇసిరేద్దాం. మనం దొరికిపోయినా బ్యాగ్ దొరకదు. ఇసిరేసిన చోటే బ్యాగ్ సేఫ్ గా ఉంటుంది. ఉదయాన్నే వచ్చి తీసుకుందాం. ఏమంటావ్? ఆగండి, ఆనవాళ్ళు తెలియడానికి ఏదైనా రాసిపోదామా? బంగారం దోచుకున్నది అభిషేక్ అని కాంపౌండ్ మీద రాసిపోదామా? రాయించుకుని మొహం పాల్గొడతా. తొండ మొహం. జన్మమే ధన్యమే చిరుచిలుక ఊహించని ఆనందమే నీ వల్లే కలుగునే మొలక నా హృదయం నీ విడిదై పొంగిపోదటే పగలు కూడా వెన్నెలలాగా మారిపోదటే జ్యోతి జ్యోతి ఏమైందమ్మా? జ్యోతి అయ్యో జ్యోతి నువ్వు వెతుకమ్మా, ఏం వచ్చావు? జాగ్రత్త.
మేమెవరూ ఈ రూమ్ లోకి రాము. నువ్వెందుకమ్మా వచ్చావు? దెబ్బేం తగలలేదుగా? ఏమైంది జ్యోతి? నీకు ఇక్కడేం పని? అమ్మ వాయిస్ విన్నాను. ఏంటి వాగుతున్నావు? ఆగలేదు. ఈ టేప్ రికార్డర్ నుంచి అమ్మ వాయిస్ విసిరి పారేస్తాను అవతలకి. ఇలాంటి పనులు చేయడం వల్లే నువ్వు ఇక్కడ ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇక్కడి నుంచి పో బయటికి. ఏంట్రా తనే ఏదో చూసి భయపడుతోంది. దానికి సపోర్ట్ చేసి ఎవరు మాట్లాడినా వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోవచ్చు. పో బయటికి, బయటికి పో. రే కాళీ, ముందు రూమ్కి తాళం వేరా. జ్యోతమ్మా, ఏడవకమ్మా. నీకు మీ నాన్న సంగతి తెలిసిందే కదా. ఎందుకత్తయ్య మా నాన్నకి నా మీద మాత్రం ఎందుకింత ద్వేషం? అయ్యో, అది ద్వేషం కాదమ్మా. వాడికి మీ అమ్మ మీద ఉన్న ఆశ. 24 ఏళ్ల క్రితం మన ఊరి వైద్యులు, అదే మన శివాలయం పూజారి, వాళ్ళ అబ్బాయి పెళ్లికి ఊరు జమీందారు కాబట్టి పెళ్లి పెద్దగా మీ నాన్న వెళ్ళాడు. మాంగళ్యం మీ చేత్తో తీసి ఉన్నాయి. మాంగళ్యం ఇవ్వాల్సిన చేతులతో తన అందానికి మైమర్చిపోయి తన మెళ్ళో తాళి కట్టేశాడు. అయ్యా మీరేం చేస్తున్నారు? ఏంటిది? ఎంత పని చేశారయ్యా? నేను ఆశపడి పిల్లని అడుగుదాం అనుకున్నప్పుడు మీరు ఈ పెళ్లి నిర్ణయించారు. ఏం దిగులు పడకండి, నేను తన్ని మహారాణిలా చూసుకుంటాను. అన్న మాట ప్రకారం తన్ని మహారాణిలా చూసుకున్నాడు. ఒంటి మీద కనీసం ఒక ఈగను కూడా పడనివ్వలేదు. అంతెందుకు, ఒకరోజు అందరి కళ్ళు కప్పి మీ అమ్మని లేపుకెళ్ళిపోవడానికి ఆ పూజారి కొడుకొచ్చేశాడు. కోపంలో మీ నాన్న వాడిని చితకబాది వాడికి స్పృహ లేకుండా చేసేశాడు. ఎంతో ఆశగా పెళ్లి చేసుకున్నాడు గనక ప్రసవంలో నువ్వు పుట్టగానే తను చనిపోయేసరికి మీ నాన్న తట్టుకోలేకపోయాడమ్మా. తనతో పాటు నన్ను పూర్తి చేయండి రా. అంతఃపురం వారసురాలు యువరాణి కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి కదా. ఆ పిల్ల గురించి మాట్లాడకండి, దానివల్లే నా ఈశ్వరు నాకు దూరం అయిపోయింది. తన మీద పెంచుకున్న ప్రేమ నీ మీద కోపంగా మారిపోయింది. కొద్ది రోజుల్లో మావయ్య గారి మనసు మారిపోతుంది జ్యోతి. నువ్వు దిగులు పడకుండా నిద్రపో, సరేనా? బాసు, మీకో విషయం తెలుసా? ఈ అంతఃపురం కట్టేటప్పుడు మా తాతకి తాతే ఇక్కడ మేస్త్రిగా పనిచేశాడు. బుద్ధి లేని ఎదవా, కాంపౌండ్ వాళ్ళు ఇంత పెద్దదిగా కడతాడా? రేయ్, ఏంట్రా ఇసిరేసిన బ్యాగ్ కనపడడం లేదు? బాస్, 10 కేజీల బంగారం బాస్. ఏదో కష్టపడి సంపాదించిన వాళ్ళు అంత ఎమోషన్ అయిపోతున్నా. ముందు బ్యాగ్ ఎతకరా. రేయ్, మీరు ఇక్కడేం చేస్తున్నారా? అన్నా, నేను ఇక్కడ పెట్టిన బ్యాగ్ కనపడడం లేదన్నా. దాన్ని టిక్ టాక్ సరళకు తీసుకెళ్ళింది. అదెందుకు అడుగుతున్నా? ఓరి దొంగ మహాలారా, ఎవరు లేనప్పుడు అంతపురంలో దొంగతనానికి వచ్చారా? అయితే ఎవరు లేరన్నా. రండి, మీ పని చెప్తాను. అన్నా, నీకు కావాలంటే గుండు కొబ్బరి నూనె కొనిస్తాను. అంతా ఆ కాలంలో చేసిన వైరింగ్ బాబు. ఎప్పుడు ఎవరికి షాక్ కొడుతుందో అని భయంగా ఉంది. అలాగే మేడం, నేను చూసుకుంటా. తమ్ముడు ప్లంబర్ చెప్పినట్టు 5 రోజుల్లో పని పూర్తి చేస్తావుగా? అయ్యో, వాళ్ళ తాత ముత్తాతలే మన బంగ్లాలో పనిచేశారు, వాళ్ళకి తెలీదా? ఒక ఎలక్ట్రీషియన్ బాడీని ఎంత ఫిట్ గా మెయింటైన్ చేస్తున్నాడో చూడండి. మీరు ఉన్నారు పప్పు సుద్దలాగా. పప్పు సుద్దా? ఏమా, ఎవరైనా కొట్టారా? నీ ఒళ్ళంతా వాచిపోయి ఉంది. ఎక్సైజ్ సార్. ఇవన్నీ ఒరిజినలా? ఒకసారి నొక్కి చూడండి మేడం. షాక్ కొడుతుంది, షాక్ కొడుతుంది. వాడు నొక్కు అన్నప్పుడు కూడా నేనేం ఫీల్ అవ్వలేదు, కానీ దానికి నువ్వు రియాక్షన్ ఇచ్చావు చూడు, దానికి నా గుండె పీసులైపోయింది. నడవండి. చొక్కా వదిలే బావా, ఆ బాక్స్ లేవు. రాఘవతో వచ్చారా? పోరా. ఈ బోడుగుంటోడికి బుర్ర లేదు, బొచ్చు లేదు, ఈజీగా మోసం చేసి పారేయచ్చు. ఏవయ్యా అభిషేక్, అంటే సలూన్ వైపు తొంగి చూడవా? జాగ్రత్త, తల్లో పిచ్చుకుని గూడు కడతాయి. మిమ్మల్ని ఆవిడ ఎగతాళి చేసింది కదా, నా కోపం వస్తుంది బాస్. అది ఇలా నవ్వుతూ చెప్తావా? నా బ్యాగ్ కొట్టేసి నన్నే ఎగతాళి చేస్తావా? మణి, దీంతో టైట్ చేయరా. ఏడ్రా, నిన్న పనులకు పిలిస్తే రానని పెద్ద ఫోర్స్ కొట్టా. అది దొంగతనం వదిలేద్దాం అనుకుంటున్నా. ఏంటి ఈరోజు ఏం చెప్పినా నమ్మేస్తున్నారు? రాఘవా, అందుకే నీ దగ్గర పని నేర్చుకుందాం వచ్చానబ్బా. సూపర్ రా, నువ్వు రావడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఉండబోయే 5 రోజుల్లో తను ఎలాగైనా లైన్ లో పెట్టాలి. ఒక ఐడియా ఇవ్వరా? అప్పుడు 4 రోజులు టైం ఇస్తాను. అట్లాడుకురా, ఐడియా ఇవ్వరా? ఒక కవిత రాసివు బాబా. కవిత? నాకు రాదే, చాలా కష్టం. అందుకే కదా ఐడియా ఇచ్చింది. రే, నీకు రాని ఒక విషయాన్ని నువ్వు అమ్మాయి కోసం రప్పించి చేస్తే నీ లవ్ అప్పుడే అర్థమయ్యేది. మ్యాటర్ ఇదా? ఇది మంచి ఐడియా లాగే ఉంది. బాస్, ఆడు ఆలోచించడం మొదలెట్టాడు, రాసి పడదొబ్బితే. ఆడు కవిత కోసం ఆలోచించట్లా, ఎలా రాయాలా అని ఆలోచిస్తున్నాడు. దానికి 5 రోజులు పట్టుద్ది. ఆలోగా మన బ్యాగ్ కొట్టేద్దాం రా.
ఏ రాఘవా, ఏంటి ఇలా వచ్చావు? అంతపురంలో అన్నిటికీ ఆలినాలు నేనే కదా, ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ అందుకే. థ్యాంక్ గాడ్. కొంచెం ఈ టేప్ రికార్డర్ రిపేర్ చేసి పెట్టగలవా? ఎక్కువ డ్యామేజ్ అయినట్టుంది. కుదిరితే చేసి పెట్టు, లేదా వేరే మనిషిని చూసుకుంటా. నేను రిపేర్ చేస్తానులే గానీ అంత ముఖ్యమైనది ఏముంది ఇందులో? మా అమ్మ వాయిస్. నేను పుట్టిన తర్వాత మా అమ్మని చూడలేదు, దీని ద్వారానే ఆవిడ వాయిస్ వింటున్నా. ఓ అదే విషయం. సరే ఇవ్వు జ్యోతి, నేను రిపేర్ చేస్తాను. థ్యాంక్స్. ఉండి ప్యాక్ చేస్తా. చిన్నతనంలో మన స్కూల్ చదువుకున్నంత జ్ఞాపకం ఉందా? 8th చదివేటప్పుడు నీ పక్కనే కూర్చునేదే మంజు. తను ఆ సోడా బుడ్డి రమేష్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నారంట. 10th అప్పుడు నీతో పాటు చదివిందే ఉమా, తను నా ఫ్రెండ్ బాలు కూడా లవ్ మ్యారేజ్ అంట. లేదే, ఉమా ఎవరో దేవరాజుని పెళ్లి చేసుకుని యూకేలో సెటిల్ అయింది. FB లో పెట్టింది. ఉమా విడిగా లవ్ మ్యారేజ్, నా ఫ్రెండ్ బాలు విడిగా లవ్ మ్యారేజ్. ఈ మ్యాటరే కన్వే చేయాలని నీతో ఏదో మాట్లాడాలనిపిస్తోంది, కానీ ఏం మాట్లాడాలో తెలియట్లా. సరే ఇదిగో, జాగ్రత్తగా రిపేర్ చేయి ప్లీజ్. నేను లైన్ లో పెడతానన్న నమ్మకం వచ్చేసింది. ఏంటి? దీన్ని రిపేర్ చేస్తాను అన్నా. పిలిచావా? లేదే. పిలిచావా అనుకున్నా. సరే పర్లా, నేను నాతోనే మాట్లాడుకుంటా. ఏంటా సౌండ్? అన్నపోతే ఏదైనా ఈంతుందా ఏంటి? ముక్కులో ఉన్న వెంట్రుకంత బాడీయే ఉంది వీడికి, వీడు ముక్కుతో గురకెడతాడు. రేయ్ లేరా, రేయ్ లేవరా, లేవరా. టైం 12 అవుతోంది, డ్యూటీకి పోదాం పద. బాస్ అర్ధ నిద్రలోంచి లేపితే అర్ధ ఆయుష్ అంట, మీకు అల్ప ఆయుష్. ఎల్లి ముందు అప్పసెకిన పక్షి పదం పూసుకొని. ఎవరు? ఎవరది? ఎవరిని అడుగుతున్నాగా? ఏం చేస్తున్నావు జ్యోతక్క? జ్యోతి